మిత్రులందరికీ నమస్తే. మరి మొన్న కేసీఆర్ గారు మరి ప్రెస్ మీట్ పెట్టి మరి రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా నీలం మీద మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎందుకు ఆయన ఒక బీసీ రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడలేడు? ఒక ప్రతిపక్ష నాయకుడు అండి బీసీ రిజర్వేషన్ ఏమైంది, నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా అనేది ఎందుకు మాట్లాడతలేడు? అంటే కేసీఆర్ గారికి బీసీ రిజర్వేషన్లు పెంచడం ఆయనకు ఇష్టం లేదు. బీసీల రిజర్వేషన్లు పెంచితే వీళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కొద్ది కొద్దిగా వాళ్ళు బలపడతారనేది ఆయన పసిగట్టిండు. కాబట్టి దాని గురించి మాట్లాడలేడు. పేపర్ స్టేట్మెంట్ చూస్తూ ఉన్నా, కేసీఆర్ గారు అసెంబ్లీకి రాబోతున్నారని పెద్ద పెద్ద రాతలు రాస్తున్నారు. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. ఇన్ని రోజులు రాలేడు, ఎందుకు రాలేవు, ఆయన ఎందుకు రాలేరు మీరు? సో ఇదంతా అది చీకటి రాజకీయాలు. ఈ రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ ఇంత చీకటి రాజకీయాలు. అంటే ఆయన మొన్న ఇంటి ఇచ్చిండు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు కేవలం నీళ్ళ మీద మాట్లాడిండు. అంటే ఈ నీళ్ళ మీద మాత్రమే మాట్లాడలే అనే రకంగా వాళ్ళు హింట్ ఇచ్చిండు ఎవరు? కేసీఆర్ గారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు మొన్న మీటింగ్ పెట్టిండు, సర్పంచుల సన్మానం. ఈ సన్మాన సభలో కనీసము మరి కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేటీఆర్ గారు కలిసి. మరి ఆయన జైల్లో అవుతామని కనీసం ఒక మాట మాట్లాడాడు. ఎందుకు? కేవలం నీ లావులో తొండలేడు అంటాడు, మళ్ళీ దేవుడు చూసుకుంటాడు అంటాడు, మళ్ళీ ఆయనని పాపన ఆయన పోయినా అంటాడు. అంతా మీరే అంటారు. మళ్ళీ చీకటి రాజకీయాలు అంతా మీ రాజకీయాలు చేస్తున్నారు. అని ఈ మధ్యలో బలైపోయేటోళ్ళు ఎవరు? దయచేసి బీసీ ప్రజలారా, యువకులారా, చదువుకున్నారు, మనలాంటి చదువుకున్న యువకులారా, దయచేసి మేల్కుందాం. ఇంకా జిందాబాదులు కూడా ఉంటే మన జీవితాలు మొత్తం నాశనం అయిపోతాయి.